తన పాలన స్వర్ణ యుగమని, కూటమి పాలన చీకటి యుగం అంటూ విమర్శలు గుప్పించిన ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలు, ఆశ్రిత పక్షపాతం, రౌడీయిజం, భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు, అక్రమ నిర్బంధాలన్నీ ఎలా మరిచిపోయారో, అబద్ధాన్ని కూడా నిజం చేసి చూపాలని జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ వరుసగా బెడిసికొడుతున్నాయి. తన పాలనలో జరిగిన కుంభకోణాలను తెలివిగా ఏమార్చి కూటమి ప్రభుత్వంలో స్కామ్లు జరుగుతున్నాయంటూ ఎదురుదాడి చేశారు జగన్. దాదాపు 2 గంటల ప్రెస్ మీట్ పెట్టిన పులివెందుల ఎమ్మెల్యే చెప్పిన ప్రతి అంశానికి, ప్రతి మాటకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు కూటమి మంత్రులు. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మరోసారి సుదీర్ఘ ప్రెస్ మీట్ పెట్టారు. ఉదయం సరిగ్గా 11 గంటల 19 నిమిషాలకు మొదలైన మీడియా సమావేశం సరిగ్గా 1 గంటకు ముగిసింది. 1:41 నిమిషాల పాటు తన అబద్దాలతో కూటమి సర్కారుపై ఆరోపణలు గుప్పించారు. వైసీపీ పాలనలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను పెట్టి పట్టాదారు పాస్ పుస్తకాలపై సీఎంగా తన బొమ్మ వేసుకున్న ఘనుడు జగన్ రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతరుల క్రెడిట్ దోచుకుంటున్నారని ఆరోపించారు జగన్. ఈ మంచి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీలో భాగంగా 22 మేమంటాడు, మేము పెట్టామంటాడు. ఏది మాట్లాడుతున్నాడు? క్యూఆర్ కోడ్ ఆయన అంటాడు, పోర్టల్ అంటాడు, బ్లాక్ చైన్ అంటాడు, మన్నంటాడు, పాడంటాడు. చేసింది బొత్తిగా ఏమీ లేదు. ఇంత దారుణమైన అబద్ధాలు, వక్రీకరణలు చేయడము, ప్రజలను తప్పుదో పట్టించడము. 5 ఏళ్ల జగన్ జమానాలో భూ యాజమాన్య హక్కు చట్టంపై తీవ్ర ప్రతిఘటన వచ్చింది. పైగా భూముల సర్వే తప్పుల తడకగా మార్చేసి పట్టాదారు పాస్ పుస్తకాల్లో పెద్ద ఎత్తున తప్పులు దొర్లిన విషయాన్ని జగన్ రెడ్డి మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తోంది అధికార టీడీపీ. అనేక ప్రాంతాల్లో రికార్డులు తారుమారు చేసి గ్రామాల్లో లేని వారి భూములను దౌర్జన్యంగా లాగేసుకుని పాస్ పుస్తకాల్లో వైసీపీ నేతల పేర్లు చేర్చుకున్న వైను కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బహిర్గతమైన విషయం కూడా మర్చిపోయారు జగన్ రెడ్డి. తన హయాంలో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధవంశం ఎంత సంచలనమైందో జగన్ రెడ్డి మర్చిపోయారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జగన్ రెడ్డి పాలనలో రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో స్థానిక అధికారులు, వైసీపీ నాయకులు కలిసి సాహెబ్ జాన్ షేక్ అనే మహిళకు భూమి విషయంలో అన్యాయం చేశారు. 2015లో నాటి టీడీపీ ప్రభుత్వం పాస్ పుస్తకాలు అందిస్తే వైసీపీ ప్రభుత్వ జమానాలో తన హద్దురాళ్లను తారుమారు చేసి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా 22 సెంట్లు తగ్గించారని వాపోయారు సాహెబ్ జాన్ షేక్. అప్పుడే 2015లోనే పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇంత పట్టాగా, ఇంత పర్ఫెక్ట్ గా ఉన్న పాస్ పుస్తకాలనే మీ రీసర్వే పేరుతో తారుమారు చేసి స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కలిసి ఇంత పక్కాగా ఉన్న డాక్యుమెంట్లోనే 20 సెంట్లు తగ్గించి మళ్ళీ ఆన్లైన్లో చూపించడం, మీరు చేసిన రీసర్వేకి ఇదే సజీవ సాక్ష్యం అని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. గత జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు సవరించి పట్టాదారు ఫోటోతో ముద్రించి పాస్ పుస్తకాలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చింది కూటమి సర్కార్. పాసు పుస్తకాలపై జగన్ తన బొమ్మ వేసిన విషయాన్ని మర్చిపోయి తానిచ్చిన పుస్తకాలనే తిరిగి ఇస్తున్నారన్న జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రులు అనగాని కొట్టిపాటి. అక్కడ ఉన్న భూమి వివరాలు తెలుసుకోవాలి, వాటిని ఎట్లా హరించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా భూమిని అప్పుడు పెట్టింది వాళ్ళు జగనన్న భూ రక్ష కాదు, భూ భక్ష. అంటే ఈ కనుక్కుని ఎలా వీటిని భక్షించాలి, అవి మాకు ఇవ్వకపోతే ఎట్లా మేము 22లో పెట్టి మేము లాక్కుంటాము అని చెప్పేసి వాళ్ళని బెదిరించి చేసినటువంటి ప్రక్రియ వాళ్ళు చేసినటువంటి రీసర్వే. 2019 తర్వాత ఎప్పుడైతే వాళ్ళు మొదలు పెట్టారో ఎక్కడ కూడా సరైన సమయం ఇవ్వకుండా అమరావతిపై మళ్లీ అదే విషం చిమ్మారు జగన్ రెడ్డి. రాజధాని నిర్మాణంలో చదరపు అడుగు 13,000 రూపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందిన కాంట్రాక్టర్లకు ఇచ్చారని, ఇది భారీ కుంభకోణం కాదా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఇక్కడే ఒక అబద్ధమాడి దొరికిపోయారు జగన్ రెడ్డి. విజయవాడ, గుంటూరు నగరాల్లో చదరపు అడుగు 6,000 ఉంది. హైదరాబాద్ లో 5 స్టార్ వసతులతో 4,000కే చదరపు అడుగు వస్తుందని సెలవిచ్చారు జగన్ రెడ్డి. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణకు వెళ్లి ఏం చెప్పారోననే భయంతో జగన్ వణికిపోతున్నారని, మద్యం కుంభకోణంలో విజయసాయి తన పేరు ఎక్కడ చెప్పారో అనే భయంతో జనం దృష్టి మళ్లించేందుకు అబద్దాలు ఆడుతున్నారని కౌంటర్ ఇచ్చారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. 10,000, 11,000, 12,000 rupees per square feet construction cost right in front of you. You're staying in, most of you also stay in Hyderabad. Most of you also just go there, ask any real estate person
who's involved in construction, what the cost of construction would be. Even a 5-star accommodation with a 5-star lobby with concierge services. ఏదో కొత్తగా క్రెడిట్ చోరీ అనేటువంటి పదం. అయ్యా, క్రెడిట్ క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి చోరీల గురించి మాట్లాడితే ఎట్లా? ఇవన్నీ మేమేదో చేశామని నువ్వేం చేశావు నాయన? పాస్బుక్ల మీద నీ బొమ్మలు వేసుకున్నావు, రాళ్ల మీద 700 కోట్లు ఖర్చు పెట్టి నీ బొమ్మలు వేసుకున్నావు. ఎవరాస్తి? నీ కుటుంబం ఆస్తా? మీ తండ్రి గారిదా, తాతగారిదా? ఎవరాస్తులు అవి? ప్రజలకు సంబంధించి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద నీ బొమ్మలు ఎందుకు? నువ్వేం సమాధానం చెప్తావు? ప్రజల ఆస్తుల మీద నీ బొమ్మలు వేసుకోవడానికి మీకు అధికారాన్ని ఎవరిచ్చారు? ఏపీ ప్రజలకు తాను మరింత చేరువైతే కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని ఆశిస్తున్న జగన్ రెడ్డి ఎప్పుడో 1.5 ఏళ్ల తర్వాత చేయబోయే పాదయాత్రను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. రాజకీయ పార్టీలన్నాక ప్రజలను కలుస్తారని, తాను కూడా అందుకే పాదయాత్రకు వెళుతున్నానంటూ కవరింగ్ ఇచ్చుకున్నారు పులివెందుల ఎమ్మెల్యే. ఏపీలో వైసీపీ శకం ముగిసిందని, 5 ఏళ్ల విధ్వంస పాలన చూశాక జగన్ పాదయాత్ర చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. It's all political activity which goes on. Every political party evolves their own strategies and evolves a mass contact program. And closer we get, the closer we get, the more anti-incumbency you would see. So the moment we have a situation where anti-incumbency swells. So the last 1.5 years would be a mass contact program, wherein we would be hitting the road. పాదయాత్ర అంటే ఏంటి? అధికారం అంటే మీ దోపిడీ కోసం, మీ లూటీ కోసం. అంటే మళ్ళీ ఒక శాండ్, ఒక మైన్, ఒక లిక్కర్, ఒక ల్యాండ్, మళ్ళీ ఇవన్నీ కబ్జా చేయాలి, ఇవన్నీ లూటీ చేయాలి, ఇవన్నీ దోపిడీ చేయాలి. అవన్నీ చేయాలంటే అధికారం ఉండాలి. అధికారం ఉండాలంటే పాదయాత్ర చేస్తే ప్రజలు అధికారం ఇచ్చేస్తారు, మళ్ళీ నేను దోపిడీ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనే తప్ప అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు, ఈ ప్రజలు రుణం తీర్చుకునేలాగా పనిచేయాలనేటువంటి ఆలోచన, ఇంగిత జ్ఞానం 5 సంవత్సరాలు లేకుండా మరొక్కసారి ప్రజల్ని మోసం దగా చేద్దామని ఏదైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో అవి చూసి వేళ ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఇక అసెంబ్లీలో విపక్ష హోదాపై మరోసారి పిడివాదానికి దిగారు జగన్. అసెంబ్లీలో కూటమి పక్షాల తర్వాత ఎవరూ లేనందున 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినా విపక్ష హోదా ఇవ్వాల్సిందే అని అంటున్నారు జగన్. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సభ్యుల సంఖ్యలో 1/10 వస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. పైగా వైసీపీ ప్రభుత్వ జమానాలో టీడీపీకి 23 స్థానాలుంటే అందులో 4 తమ వైపునకు తిప్పుకున్న జగన్ ఇంకో 2 లాగేసుకుంటే మీకున్న ప్రతిపక్ష హోదా కూడా పోతుందని చట్టసభ సాక్షిగా చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన విషయాన్ని జగన్ రెడ్డి మర్చిపోయి మాట్లాడటాన్ని తప్పుపట్టింది కూటమి ప్రభుత్వం. What is stopping the speaker from giving us the opposition party status? The moment opposition party status is accorded to the only opposition party that exists in the house, then this mic time is on par with the leader of the house. And if that were to be given to that opposition party, automatically they have a leader of the house. అద్భుతమైన రాజధాని నిర్మిస్తే నీకు ఇబ్బంది ఏంది? నువ్వు కట్టలేదు కాబట్టి ఇంకోటి కట్టకూడదు అనుకోవడం కాదు. భావి తరాలకి, భవిష్యత్తు తరాలకి అవసరమైనటువంటి రాజధాని కావచ్చు, నిర్మాణాలు కావచ్చు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ప్రజలకి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధి మేము చేస్తున్నాం. మా ప్రభుత్వం కంటిన్యూస్గా రావాలి, ప్రజలు కోరుకున్నారు. తప్పకుండా రాజధాని ఎక్కడ ఉంటావు, నీ బినామీగా, నీకు షాడోగా ఉన్నటువంటి సకల శాస్త్రంగా పనిచేసే వ్యక్తి ఇప్పుడు ఈరోజు వచ్చి ఆయన మాట్లాడతాడు, మేము రాజధాని మేము కాదంటున్నాం, మేము ఇక్కడే ఉంటాం అంటాడు. ఒక ఆయన వచ్చి అంత రాజధాని ఎందుకు అంటాడు? క్యూసెక్కులకి టీఎంసీకి తేడా తెలియని వ్యక్తి. ఇచ్చేస్తున్నాం పోలవరం అంటాడు, ఏదో మాట్లాడాడు అసెంబ్లీలో. ఒక ఆయన అరగంట గంట అంటాడు. చట్టసభలకు రాని సభ్యులకు నో వర్క్ నో పే. రీకాల్ అంశంపై స్పీకర్ల సదస్సులో వచ్చిన ప్రతిపాదనలపై స్పందించాలన్న జాతీయ మీడియా ప్రశ్నలను దాటవేసిన జగన్ రెడ్డి తమ ఎమ్మెల్యేలు అంత పేదవారు కాదు, ఆ జీతభత్యాలపై ఆధారపడే వాళ్లు ఎవరూ లేరని అహంకారపూరితంగా మీడియా సమావేశం ముగించి వెళ్లిపోయారు జగన్ రెడ్డి.